ట్రంప్కు సంబంధించినంత వరకు శిక్ష పడింది, శిక్ష లేదు. తను నేరస్తుడే కానీ శిక్ష లేదు. ఇది తాజాగా అమెరికా అత్యంత అద్భుతమైన ప్రజాస్వామ్యం, మాజీ అధ్యక్షుని తీసుకొచ్చారు, బొమ్మ పెట్టారు లాంటిదంతా వినడానికి ఇదంతా ఒక పొలిటికల్ స్టంట్గా ఉపయోగపడింది తప్పించి ఏం జరగలేదనడానికి సాక్ష్యం. అమెరికా రేపు 20వ తారీఖు అధ్యక్షుడు అవబోతున్న డొనాల్డ్ ట్రంప్ మీద దాఖలైన హష్మనీ కేసులో శుక్రవారం తీర్పిచ్చింది కోర్టు. ఆయనకు జైలు, జరిమానా, ప్రొబిషన్ లాంటి శిక్షలు న్యూయార్క్ కోర్టుల జడ్జి జోన్ ఎం మెర్చర్ ప్రకటించలేదు. బేషరతు విడుదల, అన్కండిషనల్ డిశ్చార్జ్ చేస్తున్నట్టు చెప్పారు. న్యూయార్క్ రాష్ట్ర చట్ట ప్రకారం జైలు, జరిమానా, ప్రొబిషన్, కస్టడీ లేకుండా శిక్ష విధిస్తే దాన్ని బేషరతు విడుదల అంటారు. ఇది తేలికపాటి శిక్ష. ఈ కేసులో 34 అభియోగాల కింద లాస్ట్ ఇయర్ ట్రంప్కి న్యాయస్థానం దోషిగా తెలిస్తే ఏదైతే స్టార్మీ డానియల్కి $130,000 తన మాజీ న్యాయవాది మైకేల్ కోహిన్ ద్వారా చెల్లించి వాటిని రికార్డులో చూపించలేదన్నదే ట్రంప్ మీద ఉన్నటువంటిది. 34 అభియోగాలు మోపి అన్నిట్లలో నిందితుడు, నేరం కూడా ధృవీకరణ అయిందని ఏ శిక్ష వేయనటువంటిది డెమోక్రటికల్ గవర్నమెంట్ అని చెప్తున్నారు ఇప్పుడు అక్కడ.